హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ నుంచి అయితే కొత్త అప్డేట్ అయితే వచ్చింది. ఆ అప్డేట్ ఏంది, ఏం కదా, అసలు ఆ అప్డేట్ ఎవరికి యూజ్ అవుతుంది అండ్ అప్డేట్ వల్ల ఎవరికి ఎంతమందికి ఎలా యూజ్ అవుతుంది అన్నది వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ వీడియో నేను ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు, కొంచెం గ్యాప్ ఎందుకు వచ్చింది అనేది కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గైస్. నా పేరు జహాంగీర్, మీరు చూస్తున్నారు జహాంగీర్ కల్లూరి అఫీషియల్. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి గాయ్స్, ఈ అప్డేట్ అయితే ఎవరికి ఉపయోగపడుతుంది అంటే ఎవరికి థంబ్నెయిల్ డిజైన్స్ రావు అండ్ ఎవరు కూడా ప్రొఫెషనల్ లెవెల్లో వాళ్ళకు వీడియోకు ఎలాంటి వీడియో చేస్తున్నారో ఆ వీడియోకి సంబంధించిన థంబ్నెయిల్స్ ఎలా డిజైన్ చేయాలో తెలియదు. కొంతమంది ఎలా ఉంటారంటే వేరే థంబ్నెయిల్స్ పెట్టి వీడియో వేరే రకంగా ఉంటుంది, అంటే వేరే మ్యాటర్ వేరే ఉంటుంది అండ్ వీడియోలో కంటెంట్ వేరే ఉంటుంది. ఇలాంటివన్నీ చూస్తూనే ఉంటాం మనము. ఇలా కాకుండా ఇప్పుడు యూట్యూబ్ కొత్తగా ఏం తీసుకొచ్చిందంటే యూట్యూబే మనకు థంబ్నెయిల్స్ క్రియేట్ చేసి ఇస్తుంది. అనకండి, నిజంగా యూట్యూబే మనకు థంబ్నెయిల్ క్రియేట్ చేసి ఇస్తుంది. అది ఎలా అన్నది వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, నేనైతే ఇలా స్క్రీన్ రికార్డ్ అయితే ఆన్ చేసుకున్నాను. చూడండి, మీకు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోన్లో మొబైల్లో వైటీ స్టూడియో ఉంటే మాత్రం అన్ఇన్స్టాల్ చేయండి. అన్ఇన్స్టాల్ చేస్తే ఇది కొంచెం తొందరగా వర్క్ అవుతుంది, లేకపోతే మీకు అంత ఈజీగా అయితే వర్క్ అవ్వదు. ఇది అంటే వైటీ స్టూడియోలోకి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. వైటీ స్టూడియో అన్ఇన్స్టాల్ చేస్తే మీకు ఇక్కడ క్రోమ్లో అనేది వర్క్ అవుతుంది. చూడండి, ఇక్కడ నేను సెర్చ్ చేసి వైటీ స్టూడియో అని ప్రెస్ చేశాను. వైటీ స్టూడియో రాగానే పైనే ఉంది మనకు వైటీ స్టూడియో అని, అక్కడ ప్రెస్ చేశాను కదా. ఇక్కడ గెట్ ద యాప్ అని ఉంటుంది. గెట్ ద యాప్ అని చేయకండి, ఎప్పుడు కూడా ప్రెస్ చేయకండి. అండ్ కింద కంటిన్యూ టు స్టూడియో ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. దాన్ని ప్రెస్ చేస్తే ఏంటంటే మీకు సేమ్ మన డెస్క్టాప్ అంటే సిస్టంలో ఎలా అయితే చూస్తామో వైటీ స్టూడియో మనకి అలా కనిపిస్తుంది కదా, అది క్రోమ్లో మనం చూస్తే వైటీ స్టూడియో ఇలా కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ మనకు పైన డాష్బోర్డ్ అని ఉంటుంది, ఛానల్ డాష్బోర్డ్ అని ఉంటుంది. కింద చూసుకుంటే మనకు కంటెంట్ అని ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ఏదో ఒక వీడియో, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏ వీడియో చేయలేదు కాబట్టి లాస్ట్ వీడియో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి, వైటీ స్టూడియోలో కొత్త అప్డేట్స్ అని ఒకటి ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుందాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా ఏబీ టెస్టింగ్ అని ఉంది. అంటే ఏబీ టెస్టింగ్ అంటే మీకు కింద టైటిల్ ఇస్తారు కదా, ఇప్పుడు వీడియో కింద టైటిల్ ఇస్తూ ఉంటారు కదా. ఇప్పుడు నా వీడియో కింద దానికి సంబంధించిన టైటిల్ ఇస్తుంటాను కదా, అది ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంది అప్డేట్. అది కొంతమందికి తెలుసు, కొంతమంది తెలియదు, కాబట్టి ఇప్పుడు కూడా చెప్తున్నా. అలా మీరు ఒకవేళ మీరు కూడా టైటిల్ యూట్యూబ్ నుంచే తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఇలా కూడా ఏబీ టెస్టింగ్ అని చెప్తే ఆటోమేటిక్గా మీకు టైటిల్ అనేది ఇచ్చేస్తుంది, ఆ వీడియోకి సంబంధించిన టైటిల్. నెక్స్ట్ కిందకి కొంచెం స్క్రోల్ చేస్తే ఇలా థంబ్నెయిల్స్ అని ఉంది కదా, దాని కింద చూడండి, నాది ఇలా వైటీ స్టూడియోలో కొత్త అప్డేట్స్ అని వీడియో కింద ఒక థంబ్నెయిల్ పెట్టినా కనిపిస్తుంది మీకు. ఇక్కడ గెట్ సజెషన్ మీద ప్రెస్ చేయండి. గెట్ సజెషన్ మీద ప్రెస్ చేస్తే మీకు చూడండి, ఇక్కడ సైడ్కు అవుతుంది. చూడండి, సైడ్కు కొంచెం ఇది టైం అయితే తీసుకుంటుంది. ఇప్పట్లోగా మీకు ఒకటి చెప్పేస్తున్నాను, మళ్ళీ మీరు అడుగుతారు కాబట్టి కమెంట్ సెక్షన్లో చెప్పేస్తున్నాను. ఏంటిదంటే ఇది థంబ్నెయిల్స్ మరి మనం వాడుకోవచ్చా, వాడితే ఎలాంటి ప్రాబ్లం అయినా వస్తాయా, ఇలాంటివన్నీ మనకు డౌట్స్ అయితే ఉంటాయి కదా. థంబ్నెయిల్స్ వాడితే మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, ఛానల్కి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. అలాంటివి అయితే ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎందుకంటే ఇది మనకు డైరెక్ట్గా యూట్యూబే ఇస్తుంది, రికమెండ్ చేస్తుంది మనకు. ఈ థంబ్నెయిల్స్ మీరు వాడుకోవచ్చు, వాడుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదని యూట్యూబే మనకి ఇస్తుంది. కాబట్టి ఈ థంబ్నెయిల్స్ ఈజీగా వాడుకోవచ్చు. ఇంకొకటి, ఇది కూడా జనరేట్ అయ్యేలోపే అది కూడా చెప్పేస్తా. ఇంకొకటి ఏంటంటే, ఇంతకుముందుకు మనకు ఎలా ఉండేదంటే లైక్ అండ్ డిస్లైక్ రెండు ఆప్షన్స్ ఉండేది కదా. ఇప్పుడు కొంతమందికి మాత్రమే వస్తుంది ఈ ఫీచర్స్. అయితే హార్ట్ సింబల్ వస్తుంది బెస్ట్. ఎవరైతే లైక్ చేయాలనుకుంటున్నారో దాన్ని హార్ట్ సింబల్ ప్రెస్ చేస్తేనే లైక్ అన్నట్టు. అది ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు మనం లైక్ ఎలా చేస్తాం, ఇన్స్టాగ్రామ్లో మనం లైక్ ఎలా చేస్తాం అలా అన్నట్టు. దీంట్లో కూడా సేమ్ అలాగే తీసుకురాబోతుంది యూట్యూబ్ అయితే. లైక్ డిస్లైక్ ఇలాంటివి, డిస్లైక్ అంటే కొంతమంది చేస్తూ ఉంటారు, అది వాళ్ళకు నచ్చినా నచ్చకపోయినా బ్యాచ్ కొంచెం ఉంటుంది, అది వేరే విషయము. కానీ ఇప్పుడు డిస్లైక్ లైక్ రెండు తీసేసి ఒకటే తీసుకొస్తుంది, అలా హార్ట్ సింబల్ అయితే తీసుకొస్తుంది. చాలామందికి అయితే ఇంకా అప్డేట్ రాలేదు, కొంతమందికే వచ్చింది. అంటే
బీటా టెస్టింగ్లో ఉందనుకోండి ఇదైతే. అంటే పెద్ద పెద్ద కొంతమంది పెద్ద కంటెంట్ క్రియేటర్లకు వచ్చింది అండ్ కొంతమందికి వచ్చింది, ఇంకా కొంతమందికి రాలేదు. ఇంకా బీటా టెస్టింగ్లోనే ఉంది. అది అతి త్వరలో తేబోతున్నారు. ఇది కూడా కంటెంట్ ఎవరైతే కంటెంట్ క్రియేట్ చేస్తుంటారో వాళ్ళు కూడా గుడ్ మూవ్ అని చెప్పొచ్చు. ఇలా ఏవి ఇప్పుడు మనం చూస్తుంటాం కదా, ఇప్పుడు లైక్లు డిస్లైక్లు కొట్టకుండా ఓన్లీ మనకు నచ్చితే మనం హార్ట్ సింబల్ ప్రెస్ చేయొచ్చు. మన వీడియో వాళ్ళకి నచ్చితే వాళ్ళు హార్ట్ సింబల్ ప్రెస్ చేస్తే అది లైక్ వస్తుంది, లేకపోతే లేదు, అంతే. అక్కడ వరకు అది ఫినిష్ అనమాట. అది మాత్రం ఫీచర్ జస్ట్ అందరికీ యూట్యూబర్కి ఒక మంచి ఫీచర్స్ అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఈ డిస్లైక్ చేయడం వల్ల ఏంటంటే మన ఛానల్ మన వీడియోస్ కొత్త వారికి రికమెండ్ అవ్వదు, అది మెయిన్. ఇది ఇంకా టైం తీసుకుంటుంది చూడండి, కొంచెం టైం అయితే తీసుకుంటుంది. ఎందుకంటే ఇది కూడా సరిగా ఒక్కోసారి థంబ్నెయిల్స్ అనేది కరెక్ట్గా ఇవ్వదు, మన ఫోటో ఇవ్వదు, ఒక్కోసారి మన వాయిస్ ఇవ్వదు, డిఫరెంట్గా ఇస్తుంటుంది చూడండి. అండ్ వీడియో కూడా చివరి వరకు చూడండి, మీకు కొంచెం లెంత్ అయినా పర్వాలేదు కానీ వీడియో చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. టైం అయితే తీసుకుంటుంది చూడండి. చూడండి ఇప్పుడైతే మనకైతే ఇప్పుడు ఆ థంబ్నెయిల్స్ అయితే ఇచ్చింది. ఒక్కొక్కతో అందరికీ న్యూ అప్డేట్ అనేది ఇచ్చింది. నేను అది చేసిన కాబట్టి దానికి ఒక యూట్యూబ్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది అన్నట్టు దాంట్లో చేసిన వైటీ స్టూడియోలో ఒక అప్డేట్ ఇచ్చిన కాబట్టి 2-3 థంబ్నెయిల్స్ ఇస్తుంది మనకి. ప్రజెంట్ చూడండి, ఒక క్లిక్తో అందరికీ రిప్లై న్యూ అప్డేట్ అన్నట్టు ఇచ్చింది. ఇంకొకటి యూట్యూబ్ స్టూడియో సూపర్ అప్డేట్ అన్నట్టు ఇంకొక థంబ్నెయిల్ ఇచ్చింది. 2 థంబ్నెయిల్ ఇచ్చింది. మరి వీటిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? ఇవి డైరెక్ట్గా ఆటోమేటిక్గా అప్లోడ్ అవుతాయా అంటే కాదు. ఇక్కడ డౌన్లోడ్ ప్రెస్ చేసినా కానీ టైం తీసుకుంటుంది. ఆ టైం తీసుకున్నా కానీ అవుతుందో కాదో చెప్పలేము. ఒక్కోసారి లేట్ అవుతుంది, ఒక్కోసారి అవ్వదు కూడా డౌన్లోడ్. అందుకోసమే మీరు దీన్ని ఏం చేయాలంటే, ఇప్పుడు ఏ థంబ్నెయిల్ మీకు నచ్చిందో, థంబ్నెయిల్ మీకు నచ్చిందో ఆ థంబ్నెయిల్ని మీరు లాంగ్ ప్రెస్ చేసి డౌన్లోడ్ ఇమేజ్ మీద ప్రెస్ చేయండి. డౌన్లోడ్ అగైన్ కొట్టిన తర్వాత మీకు ఇది డైరెక్ట్గా మీకు మన ఏదైతే గ్యాలరీ ఉంటుందో గ్యాలరీలో ఆల్బమ్ ఉంటుందో ఆల్బమ్లో చూపిస్తే చూడండి ఇక్కడ ఎంత మంచిగా వచ్చిందో చూడండి. మంచిగా అయితే వచ్చింది మనకి. ఇక్కడ ఎక్కడ కూడా ఏఐ సింబల్ ఇవ్వలే. మనం మామూలుగా జెమినీ ఏఐ కానివ్వండి అండ్ ఎక్కడ కూడా మనం ఏఐని ఇంటిగ్రేట్ చేసుకుంటే అక్కడ ఏఐ సింబల్ వస్తుంది కదా, ఇక్కడ చూడండి ఎక్కడ కూడా మీకు ఏఐది ఇవ్వలేదు. ఇలా ఉంది. ఈ అప్డేట్ మాత్రం చాలా మంచిగా అనిపించింది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.